అరిస్టాటిల్ ప్రముఖ ప్రాచీన గ్రీకు తత్వవేత్త. ప్లేటోకి శిష్యుడు, అలెగ్జాండర్కి గురువు. క్రీ. పూ. 384లో గ్రీసు ఉత్తరాన మాసిడోనియా రాజ్యంలో స్టాగిరా నగరంలో ఒక ధనిక కుటుంబంలో జన్మించాడు. తండ్రి నికోమేకస్ మేసిడోనియా రాజు అమిన్టాస్ కొలువులో ఆస్థాన వైద్యుడు. ఈయన భౌతిక శాస్త్రము, గణితము, కవిత్వము, నాటకాలు, సంగీతం, తర్కము, రాజకీయం, ప్రభుత్వం, నీతి నియమాలు, జీవశాస్త్రం మొదలగు చాలా విషయాలపై పుస్తకాలు రాశాడు. ప్రాచీన పాశ్చాత్య ప్రపంచంలో అరిస్టాటిల్ను మించిన మేధావి లేడని ప్రతీతి. విజ్ఞాన రంగంలో అరిస్టాటిల్ స్పృశించని రంగం లేదు. ఖగోళ, భౌతిక, జంతు, వృక్ష, తర్క, తత్వ, నీతి, రాజనీతి, కావ్య, మనస్తత్వ శాస్త్రాలన్నింటినీ అవపోసన పట్టి 1000కి పైగా గ్రంథాలను రచించాడు. దాదాపు 2000 సంవత్సరాలు అనేక శాస్త్రాలను ప్రభావితం చేశాడు. క్రైస్తవ దేశాలలో సుమారు 1000 సంవత్సరాలు అరిస్టాటిల్ రచనలను పాఠ్యపుస్తకాలుగా ఉపయోగించారు. అతడి రచనలను కాదనడం మతద్రోహంగా పరిగణించేవారు. విజ్ఞానార్జన, విద్యాబోధన. అరిస్టాటిల్ 17 నుండి 18 సంవత్సరాల వయసులో ప్లేటో అకాడమీలో చేరి ప్లేటోకు అత్యంత ప్రియమైన శిష్యుడయ్యాడు. తత్వశాస్త్రం, రాజనీతి శాస్త్రము, గణిత శాస్త్రము, ఖగోళ శాస్త్రము మొదలైన వాటిని అరిస్టాటిల్ పూర్తిగా అధ్యయనం చేశాడు. ఊహాగానాల కన్న పరిశోధనల ద్వారా రూఢి అయ్యే వాస్తవాలే విజ్ఞాన శాస్త్ర వికాసానికి దోహదపడతాయని పదే పదే చెప్పేవాడు. ఆయన ఈ విద్యాలయంలో 20 ఏళ్లపాటు గడిపాడు. ఆచరణలో కూడా అదే విధంగా ఉండేవాడు. క్రీ. పూ. 347లో ప్లేటో మరణించిన తరువాత ప్లేటో వారసునిగా స్పెయుసిప్పన్ అనే వ్యక్తిని ఎన్నుకోవడం జరిగింది. ఇది నచ్చని అరిస్టాటిల్ హెర్మియన్ రాజ్యానికి వెళ్ళాడు. హెర్మియన్ సోదరిని పెళ్లి చేసుకున్నాడు. మాసిడోనియా రాజైన ఫిలిప్, హెర్మియన్ ద్వారా అరిస్టాటిల్ ఘనతను విని తన కుమారుడైన అలెగ్జాండర్కు విద్యా బోధన చేయవలసినదిగా కోరాడు. అరిస్టాటిల్ అందుకు సమ్మతించి అలెగ్జాండర్కు విద్య నేర్పడం కోసం తన స్వస్థలమైన మాసిడోనియాకు చేరాడు. గురువుగారి పరిశోధనల కోసం అలెగ్జాండర్ ఎంతోమంది సేవకులను, భారీ నిధులను సమకూర్చిపెట్టాడు. క్రీ. పూ. 336లో అలెగ్జాండర్ తండ్రి హత్యానంతరం చదువుకు స్వస్తి చెప్పడంతో మళ్లీ ఏథెన్స్ చేరుకుని ప్లేటో అకాడమీకి పోటీగా లైజియం అనే విశ్వవిద్యాలయాన్ని స్థాపించి, జీవితాంతం బోధన, పరిశోధన, రచనా వ్యాసంగంలోనే గడిపాడు. పరిశోధనలు. అరిస్టాటిల్ స్పృశించని విషయాలంటూ లేవు కాని, జీవశాస్త్రపిత గా బహళ ప్రాచుర్యం పొందాడు. వివిధ జీవజాతుల వర్గీకరణ పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపి, దేహనిర్మాణం, సంతానోత్పత్తి విధానాలు, రక్తగుణాలు, జంతువుల ప్రవర్తన ఆధారంగా వర్గీకరణం చేశాడు. 18వ శతాబ్దంలో లిన్నయస్ వర్గీకరణ వచ్చేదాకా ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలందరూ అరిస్టాటిల్ వర్గీకరణనే ప్రామాణికంగా తీసుకునేవారు. భూమి ఆవిర్భావం, పర్వతాలు రూపొందే విధానం గురించి కూడా ఈయన విపులంగా చర్చించాడు. ఈ చర్చలో వాస్తవం లేకపోలేదని ఇప్పటి శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు. రచనలు. ఈయన రాసిన ఆర్గనోన్ సుప్రసిద్ధమైన గ్రంథం. ఇంద్రియాల పరిజ్ఞానం, యోచనా శక్తి, జ్ఞాపక శక్తి, కలలు, మనోగతాలు వీటి ఆధారంగా మనస్తత్వ శాస్త్రాన్ని రూపొందించాడు. ఈయన సుమారు 1000 రచనలు చేసియుంటారని ప్రతీతి. వీటిలో ఆర్గనోన్, యూడెమన్, ప్రోటిస్టికన్ వంటివి ముఖ్యమైనవి. సృష్టి జ్ఞాన మీమాంస నీతి శాస్త్రం ఈయనకు గణనీయమైన ప్రతిష్ఠ తెచ్చిపెట్టింది. అరిస్టాటిల్ రాజనీతిని ఒక సహజ శాస్త్రంగా రూపొందించినాడు. తాను వ్రాసిన పాలిటిక్స్లో రాజకీయ జీవితం స్వభావాన్ని చర్చించాడు. రాజ్యము సహజమైన సంస్థ. దానిని ఏ ప్రజా సముదాయము ప్రత్యేకంగా ఒక ప్రయోజన సాధనకు ఒకానొక ప్రత్యేక కాలంలో రూపొందించలేదు. అరిస్టాటిల్ మానవుడిని సాంఘిక జీవి అని నిర్వచించాడు. రాజ్యము ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది. అది వ్యక్తికి పూర్వమే జనించింది. రాజ్యంలో 2 వర్గాల ప్రజలుంటారు. 1 పాలకులు, 2 పాలితులు. ఈ 2 వర్గాల మధ్య సహజమైన సమైక్యత ఉండాలి. లేకపోతే ఈ 2 వర్గాలు జీవించడం కష్టము. తెలివితేటలు, దూరదృష్టి ఉన్నవాళ్లు రాజ్యపాలన వహిస్తారు. శారీరక శక్తి ఉన్నవాళ్లు పాలక వర్గం నిర్దేశించినట్లు పనిచేస్తారు. రాజకీయ వ్యవస్థను ప్రజలు రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనేటట్లు రూపొందించాలి. రాజ్య ధ్యేయాలు మితంగా, ఆచరణయోగ్యంగా ఉండాలి అంటాడు అరిస్టాటిల్. ప్లేటో ది లాస్లో ప్రతిపాదించిన చట్టబద్ధమైన రాజ్యాన్ని అంటే ఉత్తమ రాజ్యంలో చట్టానికి సార్వభౌమాధికారం ఉంటుంది కానీ వ్యక్తికి కాదు అనే ప్రతిపాదనను అరిస్టాటిల్ అంగీకరించాడు. చట్టం మానవ బలహీనతలకు సదుపాయంగా అరిస్టాటిల్ భావించలేదు.
అందువల్ల అది ఆదర్శ రాజ్యంలో ప్రధాన భాగం అవుతుంది. చట్టం పాలకులకు పాలితులకు మధ్య సంబంధాలను స్వేచ్ఛాయుత ప్రజల మధ్య సంబంధాలుగా నైతిక సమానత్వాన్ని ఏర్పరుస్తుంది. రాజ్యాంగబద్ధమైన పాలన అనేది రాజ్యాన్ని మంచి పరిపాలకులు పరిపాలించేలా లేదా మంచి చట్టాల ద్వారా పాలన జరిగేలా అనే అంశాన్ని కూడా చర్చనీయంగా చేస్తుంది అంటాడు అరిస్టాటిల్. అరిస్టాటిల్ ప్రభుత్వాలను గణాత్మకంగానూ గుణాత్మకంగానూ 6 రకాలుగా వర్గీకరించాడు. అవి రాజరికము, శ్రేష్ఠ జనుల పాలన, అరిస్టోక్రసీ, పాలిటీ పొలటీ, క్రూర జనుల పాలన, తిరనీ, అల్పజన పాలన, ఒలగాకి, ప్రజాస్వామ్యము. ఇందులో మొదటి 3 చట్టబద్ధమైనవి, చివరి 3 వికృత రూపాలు. ఇందులో అరిస్టాటిల్ ప్రభుత్వాలను 2 రకాలుగా వర్గీకరించాడు. అవి అధికారాన్ని నిర్వహించేవారి సంఖ్యను బట్టి ఏర్పడినవి. వాటిలో ఒక వ్యక్తి పాలన లేదా ఏకస్వామ్యము, శ్రేష్ఠజనుల పాలన, కొద్దిమంది పాలన, పాలిటీ అధిక సంఖ్యుల పాలన. రాజరికము, శ్రేష్ఠజనుల పాలన, పాలిటీ వీటిలో అధికారం మొత్తం ప్రజల శ్రేయస్సుకై వినియోగించడం జరుగుతుంది. అధికారాన్ని స్వప్రయోజనం కోసం వినియోగించినప్పుడు రాజరికము క్రూరపాలన, శ్రేష్ఠ జనుల పాలన, అల్పజనుల పాలన, పాలిటీ, ప్రజాస్వామ్యం అవుతాయి అంటాడు అరిస్టాటిల్. ప్రజాస్వామ్యంలో అందరికీ సమానత్వం ఉంటుంది. ధనవంతులు, నిరుపేదలు అన్న తేడా ఉండదు. గుణవంతులు, జ్ఞానులు, అజ్ఞానులు అందరూ సమానులు. ఈ ప్రజాస్వామ్యంలో తలలనే లెక్క పెడతారు కానీ అభిప్రాయానికి విలువ ఉండదు. అందువల్ల ప్రజాస్వామ్యం అల్పసంఖ్యాకులకు, గుణవంతులకు, అధిక సంఖ్యాకులు కలిసినప్పుడు సమానత్వం అనే సూత్రం క్రింద అధిక సంఖ్యాకులనే రోడ్ రోలర్ క్రింద అల్పసంఖ్యాకులు నలిగిపోతారు. అజ్ఞానులు గుణవంతులపై ఘనవిజయం సాధిస్తారు అంటాడు అరిస్టాటిల్. ప్రజాస్వామ్యం 2 రకాలు: రాజ్యాంగబద్ధమైనది, రాజ్యాంగబద్ధం కానిది. రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం కొన్ని చట్టాలు, పరిమితులకు లోబడి వ్యవహరిస్తుంది. ఇందులో అల్పసంఖ్యాక వర్గాలు, వారి హక్కులు రక్షించబడుతాయి. రాజ్యాంగబద్ధం కాని దానిలో మూక పాలన, మొనకీలో ఇటువంటి రక్షణలు ఉండవు అంటాడు అరిస్టాటిల్. అరిస్టాటిల్ మితవాది. అతడు ఆచరణ సాధ్యమైన భావాలనే రూపొందించాడు. సమస్యలను పరిష్కరించడంలో మధ్య మార్గాన్ని లేదా మితవాద మార్గాన్ని అవలంబించాడు. దీనిని అనుసరించే రాజ్యంలో ఏ 2 ప్రబల వర్గాలకి చెందని మధ్య తరగతి మరొకటి ఉంది. ఈ వర్గం ధనిక పేద వర్గాల మధ్య సమతా స్థితిని నెలకొల్పుతుంది. 2 ప్రబల వర్గాల మధ్య ప్రాబల్య సమతౌల్యాన్ని ఏర్పాటు చేస్తుంది. అరిస్టాటిల్ మధ్యతరగతి ప్రజల సంఖ్య అధికంగా ఉన్న రాజ్యంలో రాజకీయ సుస్థిరత ఉంటుందని భావించాడు. పరిశోధనలలో లోపాలు: బరువైన వస్తువు తేలికైన వస్తువు కంటే త్వరగా భూమిని చేరుతుందని చెప్పాడు. ఇది తప్పని గెలీలియో రుజువు చేశాడు. శూన్య ప్రదేశం సృష్టించడం అసాధ్యమన్నాడు. కాని సాధ్యమేనని తదుపరి తెలిసింది. వస్తువు కదలాలంటే శక్తి అవసరమని, మామూలుగా వస్తువు స్థిరంగా ఉంటుందని చెప్పాడు. కాని న్యూటన్ తప్పని రుజువు చేశాడు. విశ్వానికి భూమి కేంద్రమని, చంద్రునికి స్వయం ప్రకాశ శక్తి ఉన్నదని చెప్పాడు. కాని ఈ 2 తప్పే కదా. అరిస్టాటిల్ భావవాదం. అరిస్టాటిల్ భావవాద విశ్వాసమైన ఆత్మని నమ్మేవాడు. అరిస్టాటిల్ ఆత్మకి కూడా చావు ఉంటుందని నమ్మేవాడు. పదార్థం నశించినప్పుడు ఆత్మ కూడా నశిస్తుందని నమ్మేవాడు. ఆత్మని పదార్థం నుంచి వేరు చేయలేము అని సూత్రీకరించాడు. అలెగ్జాండర్ మరణం తర్వాత ఏథెన్స్ ప్రజలు స్వాతంత్ర్యం ప్రకటించుకుని అరిస్టాటిల్ పై దైవద్రోహిగా అభియోగం మోపడంతో తన తల్లి స్వస్థలమైన చాల్సిస్ నగరానికి పారిపోయాడు. అక్కడ 1 ఏడాది జీవించి అనారోగ్యంతో బాధపడుతూ క్రీ. 322లో కాలధర్మం చెందాడు.